గుడ్ మార్నింగ్. టుడే సాటర్డే. నిన్న నైట్ అరౌండ్ 3:30-4 కి పడుకుని ఉండే అండ్ ఈ రోజు మధ్యాహ్నం మనకి వీడి దగ్గరికి పోవడానికి ఒక అపాయింట్మెంట్ ఉండే. ఎస్, ఈ రోజు 12 కి కార్ స్పాయిలర్ ఇన్స్టాలేషన్ కి పోదామని చెప్పి ఆటో షాప్ వాళ్ళతో మాట్లాడి ఆల్రెడీ సెట్ చేసిన ఉండే. బట్ మనం లేవడానికి అరౌండ్ 11:30 అయిపోయింది. ఆల్రెడీ నేను చెప్పడం నేను 1 PM కి వస్తా అని చెప్తే 1 PM ఓకేనే, బట్ కొంచెం ముందు వస్తే ఇంకా మంచిగా ఉంటది అని అన్నాడు. సో ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం ముందు వచ్చేటట్టు కుదురుతలేదు, 1 PM కే రీచ్ అవుతాం బాబాయ్ అని చెప్పిన. ఓకే బాయ్ వచ్చేయండి అని అన్నాడు. లెట్స్ గో అండ్ సెట్ అప్ అవర్ మెక్వీన్ విత్ ద న్యూ స్పాయిలర్ దట్ వి హావ్. పోదాం పా, లెట్స్ గో. తీసుకురా, స్పాయిలర్ లేకుండా ఏం చేస్తావాడు ఆడ. ఇంకో స్పాయిలర్ కొందామా? ఒక్కసారి కూడా ఓపెన్ చేయలే. ఉంటదిలే, ఓపెన్ చేద్దామా మనం? అక్కడికి పోయినాకనే చేద్దామా? ఇన్ని రోజులు ఆగినాం కదరా, ఆడికి పోయినాకనే చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ డిక్కీలో పట్టకపోతే సీట్లో ఇంకేం చేస్తాం? కాళ్ళ దగ్గర పెట్టు, పడుతుంది. ఇటు సైడ్ డోర్ క్లోజ్ అయితే లేదు బ్రో. ఓకే, వేరే కారు చేస్తుండు కానీ ఆ పని మొత్తం చేస్తలేరు. ఇప్పుడు కొంచెం చేసి ఆపుతుర్రు, మన పని చేసి కంటిన్యూ చేసుకుంటారు. అదే మనకు కరెక్ట్ గా అర్థమైతే లేదు ఏం చెప్పిండు కానీ. సో ఓవరాల్ కాంటెక్స్ట్ అయితే అదే ఉంటుంది మనం చేసిన టెక్స్ట్ లో. అది కంప్లీట్ చేయండి. వేరే తోటి ఆపి మనది చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటాను. బై ద వే, పవన్ బై ఇస్ ఆల్సో హియర్. Many hours later. అంతే ఇదే కావచ్చు. అడుగుతావా? ఏమో అంత గరాజ్ ఎడారిలో ఏదో ఉన్నట్టుంది. ఏమున్నాయి అంత ఏమేమున్నాయి రేడా. అంత విచిత్రంగా ఉంది, వైపు మంచిగా ఉంది, కొత్తగా ఉంది. ఇట్స్ అట్ ద బ్యాక్ దెర్ ఇస్ అ బ్లాక్ ట్రక్ అని పెట్టిండు కదా. బ్లాక్ ట్రక్ అదే కదా, బ్లాకే ఉంది. మనోడు అయ్యి ఉంటుందా? మనోడు ఎప్పుడు రమ్మన్నాడు మంచిగా. హాయ్ చెప్పిండా? ఓకే, గుమ్మాయి రా ఎక్కడి చేసి హైవే పాట వెళ్దాం. సంగీత్ ఆల్ రైట్, వీఆర్ హియర్ అండ్ ఇక్కడ వైబ్ ఏముంది తెలుసా బాయ్? క్రేజీ ఉంది, మజా వస్తుంది. అసలు లొకేషన్ అయితే ఏదో మొత్తం పాడుబడ్డ ప్రాంతంలా, అవుట్స్కట్స్ లా మంచిగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో వీళ్ళు గరాజ్ పెట్టారు. క్రేజీ ఉంది వైబ్ అయితే. మొత్తం అన్ని పాత పాడుబడ్డ కార్లు, విరిగిపోయిన కార్లు, ట్రక్కులు, వ్యాన్లు, మొత్తం ఇక్కడ వైబ్ క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ ఆటో షాప్ లో మన ముగ్గురు ఉన్నారు. ఏం చిల్లున్నారు తెలుసా? చెడ్డీలు వేసుకొని చల్ల గాలికి 50 degrees ఏమో ఉంది. వైబ్ అయితే క్రేజీ ఉంది బాయ్. అండ్ ఒక చాయ్ ఉంటే క్రేజీ ఉంటుండే. Meanwhile. అయితే అది రెడ్డేగా, సివిక్ ర్యాలీ రెడ్ అనే ఉంది, సేమ్ మన కార్ కలరే అని చెప్పిండు మన వెబ్సైట్ లో. కొంచెం మ్యాచ్ కాకపోవడానికి కూడా స్కోప్ ఉంది అన్నాడు. చూద్దాం. మంచిగా ఉందిరా, కరెక్ట్ సేమ్ కలర్ కూడా ఉంది. How many screws are we drilling in? 3? Okay. Okay. కానీ కెమికల్ వాసన చూస్తుంటే నాకు మస్తు మజా వస్తుందా? పెయింట్ వాసన రోడ్డు మీద నడిస్తే ఒక దగ్గర ఒక స్మెల్ వస్తుండే మన దగ్గర కదా. అందుకే అదే కదా, నాస్టాల్జియా ఫీల్ కావడానికి ఊరు అవతలకి రావాల్సి వచ్చింది. మన దగ్గర అయితే గల్లీకి ఒక వాసన వస్తుంది, మజా వస్తుంది. ఇక్కడ బుక్క కొట్టాలి అని మార్క్స్ పెట్టుకున్నారు.
అది అవుతుంది, ఓకే బాగానే ఉంది. మన కార్ది రిమ్స్ గురించి కూడా ఒకసారి అడుగుదాం. మెక్విన్ గారికి రిమ్స్ రెడ్ ఉంటాయి అండ్ టైర్ మీద లైట్ ఇయర్ అని టెక్స్ట్ ఉంటుంది. వీళ్ళు ఒకసారి అది కూడా చేస్తారో లేదో ఒకసారి కనుక్కుంటే బెస్ట్. పేరేం చెప్పిండ్రా? ఎస్తబాన్ లేడంలా. ఓ వచ్చినప్పుడు వచ్చిన తర్వాత హాయ్ చెప్పింది కదా, హెచ్తో ఏమో చెప్పిండ్రా, అడుగుదాం. క్విక్ క్వశ్చన్, డూ యూ ఆల్సో డూ పెయింటింగ్ ఫర్ రిమ్స్? Yeah, he say that సో మన టైర్ రిమ్స్కి మొత్తం కంప్లీట్గా రెడ్ కాదంట, దీని మీద పెయింట్ వేయడానికి రాదంట. ఓన్లీ మొత్తం డార్క్ గ్రే ఏదైతే ఉందో దాన్ని రెడ్ చేయొచ్చు అంట. ఇది మాత్రం అట్లనే ఉండిపోతుందంట. Decime is 125 for a tire. ఓకే, ఫర్ వన్ టైర్ ఇట్ వుడ్ బి $125. Yeah, maybe 500. 500 in total. You need a Also, do you do lettering on the tires? no. Let me show you a picture ఒకసారి ఫోన్. లైట్ ఇయర్ గారిది ఓపెన్ చేయమన, మెక్విన్ గారిది. Yeah, I'm thinking of something like this. this is Yes, I need the letter light year as well on the tire. Okay, let me see. Awesome, thank you man. You're welcome. సో యా, కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ డార్క్ గ్రే మీద పెయింట్ వేయచ్చు, ఆ హైలైట్స్ మీద పెయింట్ వేయడానికి రాదంట. సో దాన్ని రెడీ చేస్తా అని చెప్పిండు. లెటర్స్ వేయడానికి వస్తుందా లేదో ఒకసారి కనుక్కుంటాను అన్నాడు. ఎంత అవుతుంది? ఒకవేళ వేయాలి అని అనుకుంటే మినిమం ఎస్టిమేట్ ఒక టైర్కి $125 అంట. టోటల్ 4 టైర్స్కి 500 అవుతుంది. 7 to 8 hours అవుతుంది. అది ఎస్టిమేట్. అది బాగాలేదురా, అంత విచిత్రంగా ఉంది. అంతే కదా, ఇంకా టెక్స్ట్ పెట్టి కూడా ఒకసారి దాని మీద లైట్ ఇయర్ అని ఫాల్తుగా అని తీరుంది. అది వేరే రెడ్, ఆ రెడ్ మధ్యలో సిల్వర్ డార్క్ గ్రే వస్తుంటే అంత హోలా అని తీరుంది. విచిత్రంగా ఉంది బ్రో. ఉండని బ్రో, ఏం చేస్తావు ఇక. అది పంక్ వైపులు ఉందిరా మొత్తం. A few moments later. మంచిగా వచ్చింది బ్రో, బాగుంది. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ రైట్? ఓకేగా, లుకింగ్ క్రేజీ. మెటీరియల్ మెటల్ అనుకున్నా, కాదు ప్లాస్టిక్ ఫైబర్. ఆసమ్ అండ్ థ్యాంక్ యూ. చియర్స్ అన్నా, థ్యాంక్ యూ. One hour later. స్పాయిలర్ ఇస్ లుకింగ్ నైస్. ఇప్పుడు స్పాయిలర్ ఇన్స్టాల్ చేయడానికి మనం వచ్చింది మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చినామంటే మనీష్ గానికి ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ ఈ గ్యాస్ స్టేషన్ లో ఐరన్ ర్యాంచ్ తీసుకొస్తాడు. స్నాక్ టైమ్ అని ఒక స్టోర్ ఉంది, దీంట్లో ఐరన్ ర్యాంచ్ అని చెప్పేసి ఒక చిన్న అటాచ్డ్ ఫుడ్ ప్లేస్ ఉంది. దాంట్లో బర్గర్స్ ఉంటాయి, మంచిగా ఉండేనంట. అప్పటి నుంచి మనోడు సాగు కొడతాడు, వీడికి వచ్చినప్పుడు అలా అడిగే తీసుకొస్తాడు. కానీ అది మనం తింటామా అంటే చికెన్ ఉండదు. ఐ మీన్ చికెన్ కూడా ఉంటాయి, బట్ నార్మల్ చీజ్ బర్గర్ బాగుండేనంట. వాడు ఏం ఆర్డర్ చేస్తాడో ఆల్రెడీ వానికి తెలుసు, అయినా అని పెద్ద పీకుడు కానీ ఆలోచన చేస్తుండ అంతే. ఒకటే ఐటమ్ ప్రతిసారి. అదే ఆర్సీ కార్ అది. అదే ఆర్సీ, ఇది ఆర్సీ కదా. ఈ బ్రాండ్ దురాకో. ఓ ఎంత తక్కువనే ఉంటాయిరా, చిన్నవి అయితే $20 ఉంటాయిరా. Later. మనం లాస్ట్ 6-7 days నుంచి క్యాలరీస్ మంచిగా క్యాలిక్యులేట్ చేసుకొని తింటున్నాం. సో ఇప్పుడు మనం ఇంటికి పోయి కుక్ చేసుకొని తినాలి అని అంటే టైం పడుతుంది. అందుకని కాస్ట్కోకి వచ్చి ఇక్కడ ఒక చీజ్ పిజ్జాది స్లైస్ తీసుకుందాం అనుకున్నాం. బికాస్ పిజ్జా స్లైస్లో మనకి 700 calories వస్తాయి అండ్ అరౌండ్ 40 grams ప్రోటీన్ వస్తుంది. ఇంటికి పోయి కుక్ చేసుకోవడానికి అంతా పంచాయతీ టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ కాస్ట్కోకి వచ్చి ఆర్డర్ చేసిన. బట్ లుక్ ఎట్ ద లైన్ డూడ్, మొత్తం వేరే లెవెల్ ప్యాక్డ్ ఉంది. ఈరోజు మొత్తం నిండిపోయి ఉంది. Many amusements later. మా జస్ట్ లుక్ ఎట్ ద డిక్కీ. దిస్ ఇస్ లుకింగ్ అమేజింగ్ రైట్? ఇన్ని రోజుల నుంచి మనం మెక్విన్ గా డిక్కీస్ వస్తుంటే ఏదో బోడిగా ఖాళీగా బోరింగ్ అనిపించింది. ఇప్పుడు ఇట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ సమ్ క్యారెక్టర్ టు ద బ్యాక్. ఒక వైబ్ ఉంది, ఒక ఎస్థెటిక్ ఉంది, ఇంకా కొంచెం స్పోర్టీ లుక్ కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ లుకింగ్ అమేజింగ్. మెక్విన్ గాడి గురించి ఇంకా మాట్లాడడానికంటే ముందు ఫస్ట్ స్పాయిలర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్ కలర్ ఇంకా మన కార్ కలర్ కరెక్ట్ మ్యాచ్ అయినాయి. ఆల్మోస్ట్ సేమ్ రెడ్ షేడ్ ఉంది. ఐ కెనాట్ ఈవెన్ టెల్ అ డిఫరెన్స్. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నా అంటే మనం థర్డ్ పార్టీ ప్లేస్ నుంచి ఆర్డర్ చేసినాం. ఎస్, ఇది అఫీషియల్ హోండా పార్ట్ కాదు, ఏదో థర్డ్
థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసిన అండ్ ఇట్ టర్న్ అవుట్ అమేజింగ్. మనం ఇది ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి స్పెండ్ చేసింది $180 ప్లస్ టాక్సెస్. అరౌండ్ $200 కి మనకి స్పాయిలర్ ఇంటికి డెలివరీ అయిపోయింది. ఇక్కడ మెయిన్ పంచాయతీ ఏంటంటే స్పాయిలర్ కొనడం కాదు, స్పాయిలర్ ఇన్స్టాల్ చేయడం. సో ఇప్పుడు మనకి స్పాయిలర్ ఇన్స్టాల్ చేయడానికి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో అడ్హెసివ్ ఏని అమ్మ నాకు చెప్పొస్తలేదు. ఒకటేమో అడ్హెసివ్ తోని సెట్ చేయడం. అమ్మయ్య ఫైనల్లీ చెప్పినరా. అడ్హెసివ్ అంటే అదే కొంచెం గ్లూ పెట్టి ఏదో స్టిక్ చేయడం. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే డ్రిల్ చేయడం. అడ్హెసివ్ తోని స్టిక్ చేసినా గానీ దాంతో స్టిక్ చేసినా గానీ కొంచెం గట్టినే ఉంటది. కాకపోతే కొంచెం అటు ఇటు అయితే హై స్పీడ్ లో పోతున్నప్పుడు గానీ ఎగిరిపోయి కింద పడే ఛాన్సెస్ ఉంటాయంట. అది చాలా రేరే బట్ ఛాన్సెస్ ఉంటాయంట. అందుకే మనం అట్లా కాకుండా ఇన్స్టెంట్ డ్రిల్స్ చేపించి సెట్ చేద్దామనే ప్లాన్ చేసినుండే. సో ఈ రోజు డ్రిల్స్ చేసి సెట్ చేసినాం. అండ్ ఈ స్పాయిలర్ మనకి $200 పడ్డదని చెప్పిన కదా. మనకి వెనకాల యాడ్ చేయడానికి స్పాయిలర్స్ ఉంటాయి, వింగ్స్ ఉంటాయి, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో కూడా డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ ఆప్షన్స్ మస్తు ఉంటాయి. మనం ఇది ఎందుకు చూస్ చేసినాం ఏంది అని పాత వీడియోలో చెప్పిన కదా. మన కార్ కి అయితే ఇది కరెక్ట్ సెట్ అయింది అండ్ ఇట్ ఇస్ లుకింగ్ అమేజింగ్. ఆ పాత వీడియోది లింక్ ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా అవసరం పడితే చూడండి. బట్ దిస్ ఇస్ లుకింగ్ అమేజింగ్ బ్రో. ఐ లవ్ ఇట్ సో మచ్. సో ఇప్పటిదాకా చెప్తున్నట్టు ఇక్కడ పంచాయతీ ఏంటి అంటే అది కొనడం కాదు, అది ఇన్స్టాల్ చేయడం. మనకి స్పాయిలర్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ముందే బొక్కలు పెట్టే పంచాయతీ కాబట్టి బొక్కలాగా అయిపోతుంది. అందుకే మన ఆటో షాప్స్ కి పోయి సెట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటే ఆ రీసెర్చ్ లో రెడిట్, గ్రాక్, జెమినై, గూగుల్ మ్యాప్స్, రివ్యూస్ మొత్తం అన్ని చూసినుండే. చూసి ఎవరికి కాల్ చేసినా గానీ ప్రతి ఒక్కరు జస్ట్ ఇన్స్టాలేషన్ కోసం $500 కంటే ఎక్కువనే చెప్తున్నారు. ఒక 2-3 500-600 చెప్పిండ్రు, ఒకడేమో 300 చెప్పిండు. బట్ ఫేస్బుక్ గ్రూప్లలో ఇంకెక్కడెక్కడో రీచ్ అవుట్ అవడానికి ట్రై చేస్తే ఫైనలీ మనీష్ గానికి ఒక $160 కి చేస్తా అని చెప్పి దొరికినుండే. ఈ రోజు పోయి మనం చేపించింది అక్కడనే, ఎక్కడో ఊరవుతల మొత్తం ఏదో మెక్సికన్ అడ్డాలా ఉంది. మొత్తం ఆటో షాప్లే ఏకదం హైదరాబాద్ వైబ్ వచ్చింది. మన కార్ రిపేర్ సెంటర్లు ఉంటాయి కదా, మెకానిక్ షాప్లు ఉంటాయి కదా, ఏకదం అదే వైబ్ ఉండే. సో పోయి ఫైనలీ మన స్పాయిలర్ ఇన్స్టాల్ చేపించినాం అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. క్రేజీ బ్రో. ఐ థింక్ అవర్ మెక్వీన్ ఈస్ నౌ వన్ స్టెప్ క్లోజర్ టు హౌ ఇట్ షుడ్ లుక్ లైక్. మన మెక్వీన్ అప్గ్రేడ్ లో నెక్స్ట్ స్టెప్ టైర్స్. ఆ టైర్స్ కి రిమ్ములు ఉన్నాయి కదా, మన యాక్చువల్ మెక్వీన్ గానికి ఆ రిమ్ములు మొత్తం రెడ్ ఉంటాయి అండ్ టైర్స్ మీద లైట్ ఎయిర్ అని చెప్పి వైట్ కలర్ లో టెక్స్ట్ రాసి ఉంటది. సో ఆ రెండు చెప్పిస్తే మాక్సిమం మనది మెక్వీన్ అయిపోయినట్టే. అండ్ దానికోసం ఫస్ట్ ఆ రిమ్ పెయింటింగ్ ది పంచాయతీ ఏందో కనుక్కుందామని చెప్పి ఈ రోజు స్పాయిలర్ ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళ దగ్గరనే అడిగితే ఇప్పటిదాకా షాప్ లో చెప్పినట్టు ఓన్లీ టైర్ ది ఆ డార్క్ గ్రే ఏరియా మాత్రమే పెయింట్ చేయడానికి వస్తుందని చెప్పిండు. ఆ లైట్ గ్రేవి హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అట్లనే వదిలేయాలి అని చెప్పిండు. అండ్ అది వినంగానే నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే సగం సగం పని చేస్తే అదేదో మెక్వీన్ లాగా కనిపించదు, ప్లస్ కొంచెం ఆడుకుంటదేమో అని అనిపించింది. సో టైర్ కి మనం వేయగలిగిన దగ్గర మాత్రం రెడ్ కలర్ వేస్తే ఎట్లుంటది అని చెప్పి ChatGPT గాడికి అడిగితే మన చిట్టిగాడి ఈ ఫోటో జనరేట్ చేసిండు. ఇది చూస్తుంటే టైర్స్ కొంచెం ఏదో పంక్ వైబ్ ఉంది, కొంచెం ఏదో ఆఫ్ అనిపిస్తుంది. సో ఇట్లా కాకుండా టైర్స్ ని ఎట్లున్నాయో అట్లనే ఉంచేసి జస్ట్ పైన కింద లైట్ ఎయిర్ అని టెక్స్ట్ చేస్తే ఎట్లుంటది అని చెప్పి చూస్తే ఇట్లా వచ్చింది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ లిటిల్ బిట్ బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనది ఆల్రెడీ ఎట్లుందో అట్లనే ఇట్లా డిఫాల్ట్ వదిలేయాలా, లేకపోతే కుదిరిన ప్లేస్లలో రెడ్ వేసి పైన కింద లైట్ ఎయిర్ టెక్స్ట్ వేపియాలా, లేకపోతే ఆ సగం సగం రెడ్ వేసే బదులు ఆ రిమ్స్ అట్లనే వదిలేసి జస్ట్ టైర్ మీద లెటర్స్ వేపియాలా, ఇప్పుడు అలా ఆలోచన చేస్తున్నా. అండ్ ఇదే మా వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి పోల్ పెట్టి అడిగితే ఆల్మోస్ట్ అందరూ దీనికి ఓట్ చేసిర్రు. బట్ ఐ డోంట్ థింక్ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, ఎందుకంటే కొంచెం ఆఫ్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ విషయం ఏంటి అంటే ఒక్క టైర్ కి మనం అది చేపియాలి అని అంటే ఆ రిమ్ పెయింటింగ్ కి $125 ఈచ్ టైర్ కి అవుతుందంట. సో 4 టైర్లకు కలిపి జస్ట్ ఆ రిమ్ పెయింటింగ్ కోసం $500 అవుతుంది. అంత వర్త్ ఇట్ కాదు అని అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ ఆ టైర్ మీద టెక్స్ట్ ఉంటే కొంచెం కార్ మోషన్ లో ఉన్నప్పుడు ఆ వైట్ టెక్స్ట్ ఇట్లా రొటేట్ అవుతుంటే కార్ ఇంకా కొంచెం స్పీడ్ గా పోతున్నట్టు ఆ వైబ్ వస్తుంది. కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ లుక్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది. సో అందుకే అది ఒకటి చెప్పిద్దామని అనుకుంటున్నా. బట్ వాట్ డూ యూ థింక్ ఇస్ బెటర్? ఇట్లా చేస్తే బాగుంటుంది అంటారు. నేను మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ లా మీ ఒపీనియన్ కోసం కూడా ఒక పోల్ పెట్టినా. ఒకసారి పోయి మీకేది మంచిగా అనిపిస్తుందో అక్కడ ఓట్ వేస్తే నాకు కూడా డెసిషన్ తీసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో అది సంగతి. బట్ ఐమ్ డెఫినెట్లీ లవింగ్ వాట్ వి హావ్ హియర్ బ్రో. ఎనీవేస్ మస్తు చల్లగా ఉంది అండ్ ఆల్రెడీ టైం అబౌట్ రాత్రి 8 అవుతుంది. ఫస్ట్ గమ్మున కిందికి పోదాం, ఏదో ఒకటి చేద్దాం, తర్వాత జిమ్ పోదాం, సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Later that night. I just made some chicken curry. 9:45 అవుతుంది. తినేసి జిమ్ పోదాం. ఆల్రెడీ డిన్నర్ కుక్ చేసుకొని తినేయడానికి 11:30 అవుతుంది. అండ్ ఈ రోజు టెక్నికలీ రెస్ట్ డే. లాస్ట్ 6 days నుంచి జిమ్ పోయినాం. సో ఈ రోజు రెస్ట్ తీసుకోవచ్చు. బట్ నాకు జిమ్ కి పోవాలని ఉంది. పోతామో లేదో కొంచెం సేపు అయినా ఆలోచిద్దాం, బికాస్ వీ హావ్ సమ్ స్టఫ్ టు డూ రైట్ నౌ. లాస్ట్ గంట సేపటి నుంచి ఏం చేసిన అంటే నెక్స్ట్ వీక్ మనం మయామి పోతున్నాం కదా, ఇగో ఫ్లైట్ టికెట్స్ $44 కి రౌండ్ ట్రిప్ దొరికింది. సో మయామికి ఫ్లైట్ టికెట్స్ ఓకే బానే ఉంది, బుక్ చేసేసినాం. అండ్ అక్కడ ఉండడానికి రూమ్ ఒక కార్ కావాలి కదా, ఇప్పుడే ఆ బుకింగ్ కూడా అయిపోయింది. మరి పనులన్నీ అయిపోతే మూసుకొని జిమ్ పోవచ్చు కదా అంటే పోవచ్చు. కాకపోతే మన మయామి కోసం స్పెసిఫిక్ గా కొంచెం స్టఫ్ ఆర్డర్ చేసిన. నార్మల్ గా కొంచెం రిలాక్స్డ్ వైబ్ అవుట్ఫిట్లు కొన్ని చూస్తుండే అండ్ ఐ బాట్ దిస్. ఇవన్నీ ఒకసారి అన్బాక్స్ చేసి ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి ఏంది చెక్ చేస్తే మెయిన్ పని అయిపోతుంది. లెట్స్ డూ దిస్. అండ్ దీనికోసం నాకు తెలిసి బాగానే టైం పడుతుంది అనుకుంటున్నా. ఒక్క డబ్బా 2 డబ్బాలు కాదు, మస్తు డబ్బాలు ఉన్నాయి. లెట్స్ డూ ఇట్.
We have a lot of stuff. ఐటమ్ నంబర్ 1 ఫుల్ వైట్ స్నీకర్స్. నా దగ్గర నైకీ ఎయిర్ ఫోర్సెస్ ఉన్నాయి, వైటే కానీ కొంచెం ప్యాటర్న్ ఉంటది కదా, ఇట్లా కాకుండా కంప్లీట్ క్యాన్వాస్ వైబ్ లో ఒకటి తీసుకుందాం అని అనుకుంటుండే. అండ్ వీ నౌ హ్యావ్ ఇట్. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ బాక్స్ ఫ్రమ్ స్టీవ్ మాడన్, a pair of casual slippers made with genuine leather. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ పడ్డాయి, బట్ ఐ థింక్ దీస్ ఆర్ నైస్. బాగుంది. A little later. All right. అప్పటి నుంచి డెలివరీ అయిన బట్టలతో ఆడుకుంటున్నా. అండ్ గ్యాప్ లైట్స్ 12:45 AM రైట్. రాత్రి 12:45 అవుతుంది. అండ్ ఐ వాస్ లవింగ్ డూయింగ్ ఆల్ దిస్ డ్రెస్ అప్. మజా వస్తుంది. లుక్ ఎట్ ఆల్ దిస్ మెస్. మొత్తం అప్పటి నుంచి బట్టలన్నీ ట్రై చేసుకుంటా కూర్చున్నా. అండ్ ఇప్పుడు జిమ్ పోదాం అనుకున్నా, బట్ ఇట్ లుక్స్ లైక్ ఐమ్ నాట్ గోయింగ్ టు గో, విచ్ ఇస్ స్టిల్ ఫైన్. ఈ రోజు అఫీషియల్ గా రెస్ట్ డే లాగా తీసుకుందాం. 12:45 అవుతుంది. బాడీలో ఇంక ఓపిక ఉంది, ఇప్పుడు పోయి వర్కౌట్ చేయొచ్చు కూడా. కాకపోతే వద్దనుకుంటున్నా, ఎందుకంటే రేపు మధ్యాహ్నం వి హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ అవర్ హెయిర్ స్టైలిస్ట్. సో మధ్యాహ్నం 12:45 ఉంది. మనకి వెళ్ళడానికి ఒక 45 minutes అవుతుంది అనుకో. 12 కి మనం అట్లీస్ట్ స్టార్ట్ కావాలి. 12 కి స్టార్ట్ కావాలంటే మనం 11 లోపల రెడీ అయిపోయి ఉండాలి. అంటే కనీసం 10 కి లేవాలి. ఇప్పుడు ఆల్రెడీ 1 అవుతుంది. ఇప్పుడు జిమ్ పోయేసి వస్తే 2 గంటలు పక్కా పోతుంది. స్లీప్ 7 hours అవుతుంది. నిన్న కూడా 7 hours అయింది, మొన్న 6 hours అయింది, దాని ముందు రోజు 6 hours అయింది. ఈ రోజు అట్లాంటి రిస్క్ అవసరం లేదు. మంచిగా ఇప్పుడు వండుకుందాం, 10 గంటలు వండుకొని రేపు 10 గంటలకు లేద్దాం అండ్ రేపు ఇచ్చి పడేద్దాం. అసలు ఏం కొన్నా ఏంది అని మొత్తం మయమీకి ప్యాకింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తా. అండ్ విత్ దాట్ ఐమ్ గోయింగ్ టు చేంజ్ అగైన్. నార్మల్ అవుట్ఫిట్ కి చేంజ్ అయిపోయి ఐమ్ గోనా గో స్లీప్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.